గోదావరికని ప్రభుత్వ బాలుర బాలికల జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ మీటింగ్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ అధికారి ఆదేశానుసారం మీటింగ్ నిర్వహణ. పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు. కళాశాలలో చదివి వివిధ రంగాలు రాణించిన పూర్వ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సన్మానించిన అధ్యాపకులు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాలని సూచించిన పూర్వ విద్యార్థులు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో విద్యార్థులకు క్లాసులను అందజేయాలన్న ఉద్దేశంతో మా ఇంటర్ బోర్డు కమిషనర్ గారు చాలా కృషి చేసి జనరల్గా చేసినందుకు ఫస్ట్ మా ఇంటర్ విద్యా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గవర్నమెంట్ కాలేజీలో పనిచేసే లెక్చరర్స్, ప్రిన్సిపాల్స్ తక్కువ కాదు, ఒక ప్రయోగం అన్నట్టు. ఇలాంటి స్ట్రీట్స్ మీద రేపు మన పిల్లలకి ఇక్కడ కోచింగ్ నడుస్తుంది. ఓకేనా? సో అర్థమైపోయింది. మా కాలేజీకి మీ అందరికి కూడా ఈరోజు కళాశాలలో పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది రెండవ మీటింగ్ ఇది కళాశాల నిర్వహించడం. ఈరోజు మా తల్లిదండ్రులతో మేము ఇంటరాక్ట్ అయ్యాం. విద్యార్థుల యొక్క ప్రగతి గురించి వాళ్ళకి తెలియజేశాం. ఇందులో భాగంగా విద్యార్థులకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేందుకోసమని ఓల్డ్ స్టూడెంట్స్ కూడా రప్పించడం జరిగింది. వాళ్ళు ఇక్కడ చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళని మేము కళాశాలకు పిలిచి ఈరోజు తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు చాలా పెద్ద సంఖ్యలో కూడా అటెండ్ కావడం జరిగింది. మేమందరం కూడా ఇందులో పాల్గొని కొంచెం ఉత్సాహంగా మేము అంటే ఈరోజు పేరెంట్స్ ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ నిర్వహించినందుకు పేరెంట్స్ కూడా ఎక్కువ సంఖ్యలో హాజరైనందుకు సంతోషంగా ఉన్నాం. మాలో ఇంకా కొంచెం ఉత్సాహం కూడా పెరిగింది. ఇలాంటి ప్రోగ్రాం నిర్వహిస్తూ విద్యార్థుల ప్రగతికి తోడ్పడతాం సార్. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరియు గౌరవ ఇంటర్మీడియట్ కమిషనర్ కృష్ణ ఆదిత్య గారు అదే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ఈ ప్రోగ్రాం 434 కళాశాలలో జరిగింది. అందులో భాగంగా మా ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల గోదావరికనిలో నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గాను అందరూ తల్లిదండ్రులు పిలవడం జరిగింది. అంటే మా కళాశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య 657 విద్యార్థుల సంఖ్య 657 తల్లిదండ్రులు పిలవడం జరిగింది. దాదాపుగా మనకు అప్రాక్సిమేట్లీ 300 మంది స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు రావడం జరిగింది. వీళ్ళతో పాటు పూర్వము చదువుకున్న విద్యార్థులను కూడా మనం పిలవడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు పూర్వం ఈ కళాశాల చదువుకొని ఏ విధంగా అయితే సక్సెస్ సాధించిండ్రో, అంటే వాళ్ళు ఏ విధంగానైతే దిశానిర్ణయాలు నిలుచుకున్నారో, ఏ విధంగానైతే టార్గెట్ నిలుచుకున్నారో వాళ్ళకి కావాల్సిన జాబ్ను అంటే గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు లేదా ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు, ఏ సెక్టర్లో అయినా ఉన్న లెక్చర్ అంటే స్టూడెంట్స్ అందరినీ పిలవడం జరిగింది. వాళ్ళతో పాటు తల్లిదండ్రులకు సన్మానం చేయడం జరిగింది. పిల్లలకు మీరు సన్మానం చేయలే, ఎందుకంటే పిల్లలు ముందు ఉండాలి అంటే, పిల్లలు బాగుపడాలంటే అందులో మా పాత్ర కంటే తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మేము చదువు చెప్పి పంపిస్తాం, తర్వాత మిగతా భాగం అంతా చూసుకోవాల్సి తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళ తండ్రులు బాగా వెనుక ఉండి ఎంకరేజ్ చేయడం వల్ల చాలామంది కానిస్టేబుల్స్, అదేవిధంగా నర్సింగ్ కానీ, అదేవిధంగా ప్రింట్ మీడియాలో కానీ, అదేవిధంగా సాఫ్ట్వేర్లో కానీ, అదేవిధంగా చాలా ప్రైవేట్ కంపెనీలలో టీచర్స్ కానీ, అదేవిధంగా ఎంజేపీలో సీనియర్ అసిస్టెంట్ కానీ, జూనియర్ అసిస్టెంట్ కానీ, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2 సెలెక్ట్ అయిన పిల్లలందరూ పిలిపించి వాళ్ళ సన్మానం అని ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో మా తోటి లెక్చరర్స్, అదేవిధంగా మా గౌరవ నోడల్ అధికారి మరియు మా కళాశాల ప్రిన్సిపాల్ మేడం గారైన కల్పన మేడం గారు ఈ యొక్క మొత్తము కార్యక్రమాన్ని ఆధ్వర్యంలో ఆమె చెప్పిన సూచన ప్రకారము స్వీకరించి
అన్ని ప్రోగ్రాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు మాకు